గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. ఈ జర్నీ ఇది పూర్తి కాలేదు. మొన్న కర్ణాటక రాష్ట్రంలో మీరు అధికారంలోకి తెచ్చిండ్రు. నిన్న హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిండ్రు. నేడు ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఒక సెక్యులర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. కానీ ఇంతకంటే పెద్ద గురుతరమైన బాధ్యత ఈ దేశ పౌరుల మీద ఉన్నది. 140 కోట్ల ప్రజలు సుఖశాంతులతో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ఈ దేశం పరడవిల్లాలి, ఈ దేశం అభివృద్ధి పదం వైపు దూసుకు వెళ్ళాలి అనంటే రాబోయే రోజుల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలలో ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగిరినప్పుడే ఈ దేశానికి రక్షణ ఉంటుంది. ఈ దేశంలో సర్వమత సమ్మేళనం శాంతియుతంగా ముందుకు సాగుతుంది. అందుకే ఈరోజు మా బిషప్లను కానీ, మా పాస్టర్లను కానీ, మా పెద్దల్ని కానీ ఏ చేతులతో మమ్మల్ని ఆశీర్వదించి ఇంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చిండ్రో, ఈరోజు దేశ భవిష్యత్తు, దేశ రక్షణనే ఈరోజు అనుమానాలకు దావు తీసే పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటికి మొన్న మణిపూర్లో జరిగిన కిరాతక చర్యలు మీరు కల్లారా చూసిండ్రు. నెల రోజులైన వైపున ప్రధానమంత్రి గారు కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి గారు కానీ మణిపూర్లో మండిపోతున్న ప్రజలని కాపాడడానికి ప్రయత్నం చేయలేదు. అక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రజల యొక్క మానాలకు ప్రాణాలకు రక్షణ కల్పించలేదు. ఆ చర్యలకు పాల్పడకపోను ఎన్నికలలో ఓట్లు అడగడానికి ఎన్నికల ప్రచారంలో మునిగి తేలిండ్రు. మణిపూర్లో ఉన్న సామాన్యమైన ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలలో రాజకీయ ప్రయోజనాలే వాళ్ళకి కావాలి అని చెప్పి వాళ్ళు మన కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టుగా వ్యవహరించారు. కానీ అదే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా మణిపూర్ పర్యటన చేసి బాధిత కుటుంబాలను పరామర్శించి అక్కడున్న జాతుల మధ్యలో వైరాన్ని, వైషమ్యాలను తగ్గించే ప్రయత్నం చేసి కలిసిమెలిసి ఉండే విధంగా శాంతి నెలకొల్పడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని కూడా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు విమర్శించిండ్రు. ఇది శోచనీయము. ఇట్లాంటి మణిపూర్ లాంటి సంఘటనలు దేశంలో ఇంకెక్కడ కూడా జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ దేశ పౌరుల మీద, ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఆ దిశగా ప్రయాణించడానికి, మాకు శక్తినివ్వడానికి, ఆ దిశగా మేము ముందుకు సాగడానికి బిషప్లందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న ఇంక్లూజివ్ గవర్నమెంట్, ఇంక్లూజివ్ గ్రోత్, ఇఫ్ ఇట్ ఈస్ వెల్ఫేర్, ఇఫ్ ఇట్ ఈస్ డెవలప్మెంట్, అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యము. నిస్సహాయులకు సహాయం అందించడం మా ప్రభుత్వ లక్షణం. అదేవిధంగా అర్హత ఉన్న వాళ్లకు అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకే ఈ దేశంలో మీకందరికీ తెలుసు, ఏకే ఆంటనీ గారు, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖలు నిర్వహించడమే కాకుండా నీతికి, నిజాయితీకి, దేశభక్తికి మారు పేరుగా ఏకే ఆంటనీ, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు వారి జీవిత కాలం, వారు బాధ్యతలో ఉన్నంత కాలం వారు అహర్నిశలు కృషి చేసిండ్రు. ఈ దేశంలో ఎవరు కూడా పదవులు ఇస్తామంటే వద్దన్నారు. కానీ ఏకే ఆంటనీ గారికి పార్టీ మొత్తం మీకు బాధ్యత ఉంది, ఢిల్లీలో ఉండండి, మీకు రాజ్యసభ ఇస్తాం, అన్ని అవకాశాలు కల్పిస్తామంటే కూడా యువతకు మనము అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వండి. నేను కేరళలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఈ దేశ ప్రయోజనాల కోసం ఎప్పుడూ పాటుపడుతూనే ఉంటా, కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కోసం కృషి చేస్తూనే ఉంటా అని చెప్పిన నాయకుడు ఏకే ఆంటనీ గారు. అదేవిధంగా ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల కోసం, పేదల సంక్షేమం కోసం, పేదల యొక్క అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసమే కృషి చేస్తుంది. మత సామరస్యాన్ని కాపాడడమే కాదు,
ఇమాంలకు మౌజంలకు అదేవిధంగా మన చర్చిలలో ప్రార్థనలు చేసే పెద్దలకు అందరూ కూడా ప్రభుత్వం వైపు నుంచే గౌరవ వేతనం ఇవ్వాలన్న ఆలోచన మేము చేసినాం. అర్హులైన అందరికీ తప్పకుండా అవకాశం కల్పిస్తాం.